హాయ్ అండి. రొటీన్‌గా కాకుండా కస్టర్డ్‌లో సేమియా వేసి చేస్తే చాలా బావుంటుందండి. ఫస్ట్ ప్యాన్‌లో నెయ్యి వేసుకొని 2 స్పూన్లు సేమియా వేసి ఇట్లా వేయించుకోవాలండి. చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్‌లో హాఫ్ లీటర్ పాలు పోసుకొని, పాలు మరిగిన తర్వాత ఇలా కప్పులో విడిగా తీసుకొని, ఈ చల్లారిన తర్వాత పాలు ఇందులో కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలండి. ఇప్పుడు వేయించుకున్న సేమియా వేసుకుని పాలల్లో సేమియాను ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు పోసుకొని స్టవ్ సిమ్ చేసుకుని కలుపుకోవాలండి. చూడండి ఇలా థిక్ అయిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు గ్లాస్లో నానబెట్టుకున్న సబ్జా వేసుకుని దీనిపైన కస్టర్డ్ పోసుకోవాలి. ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఫ్రూట్స్ మన ఇష్టం, ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. నేను యాపిల్, గ్రేప్స్ ఇలా వేశాను. మళ్ళీ దీనిపైన సబ్జా వేసి పైన కస్టర్డ్ మిల్క్ పోసుకోవాలండి. మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తోటి సర్వ్ చేసుకోవడమే. మీకు కూడా నచ్చింది కదా, అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్